బ్రహ్మానందం అనే పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆయన కొడుకు రాజా గౌతమ్ మనవడి పాత్రలో నటిస్తున్నాడని ప్రకటించారు. వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో సినిమా మీద అంచనాలను పెంచేసింది. దానికి తోడు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసుదా వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత స్వదర్శ్ ఎంటర్టైన్మెంట్ ఈ బ్రహ్మానందం అనే సినిమాను నిర్మించడంతో సినిమా ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 14న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ముందుగా బ్రహ్మానందం కథ. బ్రహ్మానందం రాజా గౌతమ్ ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఎప్పటికైనా సినిమాలో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని స్నేహితుడు గురు వెన్నెల కిషోర్ డాక్టర్. అతని సంపాదనతోనే బ్రహ్మానందం కాలం వెల్లదీస్తూ ఉంటాడు. చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయిన బ్రహ్మానందం తన బాబాయ్ కుమార్తె రాశితో మాత్రం తనకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు దివిజ వృద్ధాశ్రమంలో ఉన్న తాత ఆనందమూర్తిని కలవాలి అనుకుంటున్నాడని అన్నను అక్కడికి తీసుకుని వెళ్తుంది. ఆయన పెద్దగా ఆసక్తి చూపకుండా బయటకు వచ్చేస్తాడు బ్రహ్మానందం. సరిగ్గా ఇదే సమయంలో తన లైఫ్ మొత్తాన్ని మార్చేసేలా ఢిల్లీలో నాటకం వేయాలంటే 6 లక్షల రూపాయలు ఖర్చవుతుందని బ్రహ్మానందానికి తెలుస్తుంది. ఆ 6 లక్షల కోసం వేట మొదలు పెడితే ఎక్కడా దొరకవు. అయితే తనకున్న 6 ఎకరాలను నీ పేరు మీద రాస్తానంటూ అతన్ని ఒక ఊరికి తీసుకెళ్తాడు తాత మూర్తి. ఆ ఊరికి వెళ్ళాక జరిగిన పరిణామాలేమిటి? బ్రహ్మానందానికి ఆస్తి దక్కిందా? ఢిల్లీలో నాటకం ఆడడానికి తగిన మొత్తాన్ని సిద్ధం చేయగలిగాడా? ఈ కథలో జ్యోతి ప్రమేయమేంటి? అలాగే బ్రహ్మానందం కోసం తన జీవితాంతం కష్టపడి సంపాదించిన 6 లక్షలు ఇవ్వడానికి సిద్ధమైన తార అతన్ని ఎందుకు వదిలేసి వెళ్లిపోయింది? చివరికి ఏం జరిగింది అనే విషయం తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విశ్లేషణ. బ్రహ్మానందం సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడడానికి ముఖ్యమైన కారణం నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడిగా ఎలా కనిపించబోతున్నారు అనేది. ఆ విషయాన్ని చాలా కన్వీనియంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కొత్త దర్శకుడు నిఖిల్ సక్సెస్ అయ్యాడు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి వరకు ఒక రకమైన కన్ఫ్యూషన్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ కథ నడుస్తున్న కొద్దీ పాత్రల పరిచయం, నేపథ్యం సినిమా మీద ఆసక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, రాజా గౌతమ్ మధ్య రాసుకున్న ట్రాక్స్ బాగా పేలాయి. కథలోకి బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చిన తర్వాత వేగం పెరుగుతుంది. ఒక ఊరికి వెళ్లడం, ఆ ఊరి నుంచి ఇక ఆస్తి అమ్మేసి వెనక్కి రావడమే అనుకుంటున్న సమయంలో బ్రహ్మానందం ఇచ్చిన ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి రెక్కిస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఒక పక్క కామెడీతో నవ్విస్తూనే మరో పక్క ఎమోషన్ తో ఏడ్పించాలని దర్శకుడు భావించినట్లు అనిపించింది. కానీ అటు కామెడీ ఇరికించిన ఫీలింగ్ కలిగితే ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. అవి కూడా ఎందుకో సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే, కానీ దాన్ని అందంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో మాత్రం టీం బాగా తడబడింది. వృద్ధాపంలో తోడు ఉండాలని చెప్పే పాయింట్ బాగానే ఉంది, కానీ దానికి తగ్గ ఎమోషన్ అటాచ్ చేయడంలో ఎక్కడో మిస్ అయ్యారు. ఇక ఒక పక్క ఎమోషన్స్ చూపించాలని అనుకుంటూనే అక్కడే కామెడీ చేయాలని అనుకోవడం కూడా ఎందుకో లాజికల్ గా కరెక్ట్ అనిపించలేదు. అయితే సెకండ్ హాఫ్ లో పండించాల్సిన ఎమోషన్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే మాత్రం సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదేమో అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా లాజిక్స్ కి దూరంగా ప్రేక్షకులను ఆనందింపజేస్తూ బయటకు పంపించాలి అనేలా ఉంది. ఆ విషయంలో కూడా కేర్ తీసుకుని ఉండాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే బ్రహ్మానందం నటన గురించి మనం చెప్పాల్సిందేముంది. ఇందులో మూర్తి అనే పాత్రలో ఆయన నటించలేదు, జీవించాడు. ఆయన కుమారుడు రాజా గౌతమ్ మనవడి పాత్రలో ఈవిడిపోయాడు. అతని గత చిత్రాలతో పోలిస్తే నటనలో చాలా పరిణీనత కనిపించింది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ అసలైన హీరోనా అనిపించేలా మనోడు వచ్చిన ప్రతిసారి థియేటర్లలో అరుపులు, కేకలు వినిపించాయి. వెన్నెల కిషోర్ తో చెప్పించిన వన్ లైనర్స్ కూడా అద్భుతంగా పేలాయి. ఇక సినిమాలో నటించిన ప్రియా వడ్లమాని, ఆకాంక్ష, దివిజ, రాజీవ్ కనకాల, సంపత్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే రైటింగ్ సినిమాకు బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా డైలాగ్స్ తో పాటు కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. నిజానికి ఇది నిఖిల్ కి మొదటి సినిమా అయినా సరే ఎక్కడా ఆ ఫీలింగ్ కలగకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక మంచి సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఒక పక్క కామెడీ, మరో పక్క ఎమోషన్స్, ఇలా 2 పడవల మీద కాలువేయకుండా ఏదో ఒక దాని మీద ఫోకస్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా వరకు ఫ్రేమ్స్ ని అందంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అంతగా గుర్తుపెట్టుకోదగిన పాటలు లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. స్వదర్శ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.